చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించినటువంటి సినిమా నారి నారి నడుము మురారి. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక ముందు నుంచి కొంచెం అంచనాలు లేవు, లేదా తక్కువ అంచనాలు, లేకపోతే ప్రమోషన్స్ పరంగా చూస్తే కనుక కాస్త డల్గా కనిపించింది. మరి సినిమాగా ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం. నారి నారి నడుము మురారి కథగా చూస్తే కనుక గౌతమ్ ఒక ఆర్కిటెక్ట్. అతను నిత్య అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ పెళ్లికి సంబంధించి నిత్య వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇతనికి రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే చేయాలని చెప్పేసి ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్స్ కారణంగా గౌతమ్ చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటాడు. ఈ కండిషన్స్ వల్ల దియా అనే అమ్మాయికి వచ్చేటువంటి సమస్యలు ఏంటి, దియా గౌతమ్కు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు వీళ్ళకి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి, వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి కథ ఏంటి అనేది ఈ సినిమా చూస్తే కనుక ఓవరాల్గా అర్థమవుతుంది మనకు. అంటే సింపుల్గా స్టోరీ ఇది. సింపుల్గా చూస్తే కనుక కథాపరంగా చూస్తున్నా సింపుల్గా వెళ్ళిపోతుంది, లేదా కథనపరంగా సింపుల్గా వెళ్ళిపోతున్నట్టు అనిపించినట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా సినిమాగా మాత్రం చాలా హిలేరియస్గా ఎంటర్టైన్ అవుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి సంక్రాంతి మూవీస్ సంబంధించి చూస్తే కనుక అన్నిటికంటే కూడా బిగ్గెస్ట్ ఎంటర్టైనర్, లేకపోతే బిగ్గెస్ట్ కామెడీ సినిమా లాగా కనిపిస్తుంది నారి నారి నడుమ మురారి. అంటే ప్రధానమైనటువంటి పాత్రలు కావచ్చు, లేకపోతే ఇతరుల పాత్రలు కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, చాలా బాగా ఆకట్టుకునేలాగా రాసుకున్నారు దర్శకుడు సంబంధించి. ప్రధానంగా సీనియర్ నరేష్ ఇచ్చినటువంటి క్యారెక్టర్ సంబంధించి చాలా హిలేరియస్గా వర్కౌట్ అయింది సినిమాకి సంబంధించి. అతను ఏదైతే సామాజిక సినిమాలో కనిపించినట్టు క్యారెక్టర్ ఉందో ఏదైతే ఉందో, అలాగే ఈ సినిమాలో కూడా నరేష్ చాలా మార్కులు కొట్టేసినట్టు సందర్భంగా కనిపిస్తుంది. అంటే సిరి హనుమంతుతో ఆమెతో పెళ్లి చేసుకోవడం, చాలా చిన్న వయసులో అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి క్యారెక్టర్ లాగా అతను కనిపించడం, లేదా ఇప్పటిగా అతనికి ఆల్రెడీ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా దగ్గరగా ఉండేలాగా పాత్ర ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం చాలా కామెడీగా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అతనికి కొంచెం అమాయకత్వం కనిపిస్తుంది, కాకపోతే ఇన్నోసెన్స్ కనిపిస్తుంది, లేకపోతే ఇలా రకరకాలుగా పాత్రలో ఏం జరిగినా ఏం చేసినా అది చాలా ఈజీగా తీసుకునే పాత్రలాగా నరేష్ క్యారెక్టర్ కనిపిస్తుంది. శర్వానంద్ పాత్ర పరంగా చూసుకుంటే కనుక ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయేటువంటి పాత్రలాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఒక అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, లేకపోతే ఇంకొక అమ్మాయికి పెళ్లి కావాల్సి ఉంది. ముగ్గురు మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు ఏంటి, శర్వానంద్కి సంబంధించి అతని పెళ్లికి సంబంధించినటువంటి గొడవలు ఏంటి, ఆ గొడవకు వచ్చినటువంటి కారణాలు ఏంటి, ఆ గొడవ వల్ల వచ్చినటువంటి ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఆ ఫన్ మూమెంట్స్ కావచ్చు, లేకపోతే ఏది చూసినా సరే చాలా బాగా అద్భుతంగా రాసుకున్నట్టుగా కథనం కనిపిస్తుంది మనకి ప్రధానంగా చూస్తే. అంటే ఇలాంటి కథలో సింపుల్గా చాలా నెగటివ్స్, లేకపోతే నేరో స్క్రీన్ ప్లే లాగా, లేకపోతే రకరకాలుగా ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే సింపుల్గా జరిగే కథని కథనపరంగా, లేకపోతే ఆకట్టుకున్నటువంటి సన్నివేశాలతోటి మెప్పించే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి చూస్తే. అంటే నారి నారి నడుమ మురారి అనే టైటిల్ పర్ఫెక్ట్గా యాప్ట్గా లేకపోయినప్పటికీ కూడా కొంతవరకు బాగానే ఉంది కదా అనిపించేలాగా అనిపిస్తుంది. సంయుక్త మీనన్ శర్వానంద్కు సంబంధించినటువంటి పాత్ర కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది, లేకపోతే ఇంకాస్త ఎఫెక్ట్గా ఉంటే కనుక ఇంకాస్త బాగుండేది అనిపించేలాగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆవిడకి పెళ్ళైపోయినటువంటి కారణంగా పాత్రను తగ్గించినట్టుగా కూడా కనిపిస్తుంది మనకు. సో అట్ ద సేమ్ టైం సాక్షి వైద్య ఏదైతే రిజిస్టర్ మ్యారేజ్ కావాలని చెప్పినటువంటి డిమాండ్ ఏదైతుందో, ఆ డిమాండ్కి సంబంధించినటువంటి కరెక్ట్గా సరిపోయేటువంటి సన్నివేశాలు కావచ్చు, లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు కావాల్సి, రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే ఎందుకు చేసుకోవాలని చెప్పినటువంటి కన్విన్సింగ్గా రాసుకున్నటువంటి కథనం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకున్నటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ నుంచి చివరి వరకు కూడా, ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు కూడా మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్తోనే వీలైనంత హిలేరియస్గా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ సినిమాకి దర్శకుడు. ముందే చెప్పినట్టుగా కథనం పరంగా రకరకాల ప్రయత్నాలు జరగడం, లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ కోసం వచ్చినటువంటి సునీల్ పాత్ర కావచ్చు, చాలా అద్భుతంగా సునీల్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సో సునీల్కి ఈ మధ్యకాలంలో చేసినటువంటి పాత్ర చూస్తే కనుక ఇది కాస్త వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే చాలా సిన్సియర్గా ఉన్నటువంటి క్యారెక్టర్, లేకపోతే సీరియస్గా ఉన్నటువంటి క్యారెక్టర్, లేకపోతే ఆకట్టుకునేటువంటి సన్నివేశాలు, అట్ ద సేమ్ టైం చాలా సీరియస్గా ఉంటేనే ఫన్ క్రియేట్ చేయడం అనేది. అంటే అంత సీరియస్ క్యారెక్టర్ చాలా ఫన్ క్రియేట్ చేయడం అనేది, ఫన్ క్రియేట్ అవ్వడం అనేది కూడా చాలా ఆకట్టుకునేటువంటి అంశంగా కనిపిస్తుంది. అలాగే వెన్నెల కిషోర్ కావచ్చు, లాయర్ పాత్రలో విడాకుల కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో వెన్నెల కిషోర్ కావచ్చు, లేకపోతే సాక్షి వైద్య ఫాదర్గా క్యారెక్టర్ చేసినటువంటి సంపత్ క్యారెక్టర్ కూడా మ్యాక్సిమం ఫుల్ లెంత్ రోల్లో కనిపించడం, అది ఆకట్టుకునేటువంటి పాత్ర కావచ్చు, లేకపోతే ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి సత్య క్యారెక్టర్ పాత్ర కూడా చాలా ఆకట్టుకునేలాగా ఉంటుంది. అంటే ప్రతి పాత్ర కూడా బలంగా రాసుకున్నటువంటి సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పాత్ర కూడా నవ్వించడానికి మాత్రమే టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి క్లైమాక్స్లో కొంచెం కాస్త ఎమోషనల్ మూమెంట్ రావడం, డైవర్స్ సంబంధించి ఒక ఇష్యూ రావడం, లేకపోతే సంయుక్త మీనన్ లేదా శర్వానంద్ మధ్య వచ్చేటువంటి పాత్ర కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఆ క్యారెక్టర్ సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి సన్నివేశాలు కల్పించడం అనేది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంది మనకు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్స్లో, లేకపోతే సంక్రాంతి సంబంధించిన సినిమాలో చూస్తే కనుక నారి నారి నడుమ మురారి చాలా క్లీన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా స్పష్టంగా ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా
కథనం కనిపిస్తోంది. సో ఆర్టిస్టుల పరంగా చూస్తే గనక శర్వానంద్ చాలా చాలా అద్భుతంగా నటించాడు. చాలా ఆకట్టుకునేలాగా నటించాడు. అతను ఆల్మోస్ట్ 40స్‌లో ఉన్నప్పటికి కూడా చాలా 20, 25 ఏళ్ల కుర్రాడిలాగా కనిపించేటట్టు మేకఓవర్ చాలా బావుంటుంది. చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తా ఉంటాడు. చాలా చాలా బాగుండేలాగా పాత్ర రూపొందించినటువంటి కనిపిస్తుంది. అతను సెటిల్డ్‌గా పెర్ఫార్మ్ చేస్తాడు. చాలా పర్ఫెక్ట్‌గా యాక్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే సాక్షి వైద్య చాలా ఇన్నోసెంట్ లుక్‌తోని అట్ ద సేమ్ టైమ్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్‌తోని లేదా మంచి కళ్ళతోని అభినయం చేయడం అనేది చాలా చాలా బాగుంది. సంయుక్త మీనన్‌కి సంబంధించినటువంటి పాత్ర కూడా ఆకట్టుకునేలాగా ఉంది. చాలా బాగా నటించింది. కాకపోతే ఆ పాత్రకు సంబంధించినటువంటి ఇంకాస్త బలంగా లేదా బలమైనటువంటి ఎమోషన్స్ ఉండేలాగా క్యారెక్టర్ రాసుకుంటే గనక ఇంకాస్త బాగుండేది. అట్ ద సేమ్ టైమ్ అయినప్పటికీ కూడా సంయుక్త మీనన్ పాత్ర నటన మాత్రం ఆకట్టుకునే ఉంటుంది. సంపత్ కావచ్చు, లేకపోతే వెన్నెల కిషోర్ కావచ్చు, లేకపోతే సునీల్ కావచ్చు, సత్య కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చాలా ఆకట్టుకునేలాగా నటించేటువంటి పాత్ర కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి రెండో హీరోలాగా చెప్పేటువంటి పాత్ర సీనియర్ నరేష్ క్యారెక్టర్ చెప్పాలి. ఎందుకంటే అతని క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. చాలా అద్భుతంగా ఆకట్టుకునేలాగా మెప్పించాడు. అతను నిజమైనటువంటి ఆ పాత్రలో అతను కనిపించేటటువంటి ప్రతి సన్నివేశం కూడా నవ్వించే ప్రయత్నమే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇన్నోసెన్స్ ఎక్కువ కనిపించడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పాత్రకు సంబంధించి నరేష్ ఆల్మోస్ట్ సెకండ్ హీరోలాగా క్యారెక్టర్ కనిపిస్తాడు. అతనికి సంబంధించినటువంటి వేరియేషన్స్ కావచ్చు, లేకపోతే రకరకాల సన్నివేశాల్లో కనిపించడం కానీ ఇలా ఆకట్టుకునేలాగా కనిపిస్తూ ఉంటాడు. సో టెక్నికల్‌గా చూస్తే కనుక విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. 2 పాటలు మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా చాలా బ్రిలియంట్‌గా కనిపిస్తుంటుంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ చాలా చాలా బ్యూటిఫుల్‌గా కేరళ ఎపిసోడ్ ప్రధానంగా చూస్తే కనుక కేరళ ఎపిసోడ్‌లో చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హైదరాబాద్‌లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఎడిటింగ్ పరంగా చాలా తక్కువ టైంలోనే 2.5 అవర్స్ లోపే సినిమా ఫినిష్ చేసినట్టుగా ఎడిటింగ్ బాగుంటుంది, ఆకట్టుకుంటుంది. సో టెక్నికల్‌గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. చాలా రిచ్‌గా కనిపిస్తాయి. దర్శకుడిగా రామ్ అబ్బవరం సామాజిక వర్గమన సినిమాలో ఎలాగైతే ఆకట్టుకున్నాడో అట్ ద సేమ్ టైం నారి నారి నడుమమురారి కూడా చాలా చాలా బాగా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి. అంటే ఎమోషన్స్‌లో కూడా కామెడీ పండించడం కావచ్చు, లేకపోతే సెంటిమెంట్ సీన్స్‌లో కూడా కామెడీ క్రియేట్ చేయడం కావచ్చు, ఎలా చూసినా రైటింగ్ పరంగా మాత్రం చాలా చాలా బాగుండేలాగా స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి. దర్శకుడిగా ఈ ఈ సినిమాకి సంబంధించి మాత్రం మాక్సిమం మార్క్స్ కొట్టేసినట్టుగా కనిపిస్తుంది మనకు. సో ఓవరాల్‌గా చూసుకుంటే కనుక ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాల్లో నారి నారి నడుమమురారి చాలా చాలా పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.